ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యమును బట్టి మొదటిగా దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు నేను తెలియజేస్తూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దాన వాక్య భాగము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనమైనది. ఆ వాగ్దాన వాక్య భాగమును మీ కొరకు నేను చదువుచూ ఉన్నాను. ప్రార్థనా పూర్వకముగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరినీ కోరుచున్నానండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనములో ఈ విధముగా రాయబడి ఉన్నది. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును దేవుడు ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఇచ్చినట్లు దేవుని వాక్యములో మనము చూస్తూ ఉంటాం. ముందుగా 58వ అధ్యాయంలో రాయబడి ఉన్న విషయములను క్లుప్తముగా మీకు తెలియజేయాలని నేను ఆశపడుచు ఉన్నానండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో ఏ విషయాలు మనకి కనబడుతూ ఉంటాయంటే, నిజమైన ఉపవాసం అంటే ఏమిటో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులకు ఆ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఉపవాసం ఉంటూ ఉన్నారు. అయితే వారు ఉపవాసం ఉంటూనే వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ఉపవాసం ఉంటూనే వారి యొక్క దాసీల ద్వారా కఠినమైన పనులు చేయించుకుంటూ ఉన్నారు. ఉపవాసం ఉంటూనే వివాదములు, కలహాలు అంటే గొడవలు పెట్టుకుంటూ ఉన్నారు. ఈ విధముగా వారు ప్రవర్తిస్తూ మరలా దేవునిని ఏమని ప్రశ్నిస్తూ ఉన్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము మా శరీరాలను ఆయాసపరుచుకుంటూ ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థిస్తే మా ప్రార్థనను దేవుడు ఎందుకు ఆలకించట్లేదని చెప్పి దేవునిని మరలా వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే వారు వేషధారులుగా ఉంటూ బయటకు మేము ఉపవాస ప్రార్థన చేస్తున్నామని చెప్పుకుంటూ ఉన్నారు, కానీ ఇంకా వారి యొక్క మనస్తత్వాలలో, వారి యొక్క ప్రవర్తనలో మారు మనస్సు అనేది లేదు. వారి యొక్క దాసీల ద్వారా కఠినమైన పనులు చేయించుకుంటూ గొడవలు ఆడుతూ వివాదాలు పెట్టుకుంటూ వారు దేవునికి విరోధముగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అయితే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా వారితో ఏమనంటూ ఉన్నారంటే, ఈ విధముగా మీరు జీవిస్తూ ఉపవాసం చేస్తే ఆ ఉపవాస ప్రార్థన యొక్క ప్రయోజనం ఏమీ ఉండదని దేవుడు తెలియజేస్తూ, ఉపవాసం ఉంటున్న మీరు ఏ విధముగా ఉండాలని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నారంటే, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6 నుండి 7 వరకు రాయబడి ఉన్న వాక్య వచనాలు మనం చదివితే గనుక కొన్ని విషయములు మనకు తెలియజేయబడుతుంటాయి. అక్కడ దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులకు ఏమి తెలియజేస్తూ ఉన్నారంటే, ఉపవాసం ఉండే మీరు ఏ విధముగా జీవించాలంటే, బంధింపబడిన వారిని విడిపించాలని, అంతేకాకుండా కష్టపడు వారిని విడిచిపెట్టాలని, అంతేకాకుండా ఆకలి గొన్న వారికి ఆహారం ఇవ్వాలని, నిరాశ్రయులు అంటే పేదలకు ఆశ్రయం ఇవ్వాలని, అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వాలని చెప్పి దేవుడు ఇశ్రాయేలీయులకు యెషయా ప్రవక్త ద్వారా తెలియజేస్తూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ మాటలలోని ఆత్మీయ అర్థం ఏమిటంటే, ఉపవాసం ఉంటున్న వారు ఇతరులను ప్రేమించాలి, పొరుగు వారిని ప్రేమించే ఆత్మీయత వారిలో ఉండాలి. ఆ విధముగా ఉండి మీరు నా దగ్గరికి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థించండి, మీ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. అంతేకాకుండా ఆ విధముగా మీరు జీవించినట్లయితే ఈ ఆశీర్వాదాలు మీ జీవితాలలో మీరు పొందుకోగలరని చెప్పి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులకు తెలియజేస్తున్న సందర్భంలో మనము చదువుకున్న వాగ్దానపు మాటను కూడా ఇశ్రాయేలీయులకు తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. మరలా మీ కొరకు ఆ వాగ్దాన వాక్య భాగాన్ని నేను చదువుచూ ఉన్నానండి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థించేవారు ఎప్పుడైతే ఇతరులను ప్రేమిస్తూ మంచి ఆత్మీయ జీవిత విధానాన్ని కలిగి ప్రార్థిస్తారో వారి ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వడమే కాకుండా ఈ వాగ్దాన ఆశీర్వాదమును వారి జీవితాలలో దేవుడు దయచేస్తానంటూ ఉన్నారండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో ఈ వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నీ బాగున్నప్పుడు మనము దేవుని మహింపరుస్తాం, దేవునికి ప్రార్థిస్తాం, దేవుని యందు విశ్వాసముతో నమ్మకముగా ముందుకు వెళ్తాం. అయితే క్షామకాలము అంటే ఏంటంటే, ఆశ లేని పరిస్థితులు, ఏమి జరగబోతుందో తెలియలేని పరిస్థితులలో మాత్రము దేవుడు ఏమంటూ ఉన్నారంటే, అటువంటి పరిస్థితులు మీకు ఎదురైనా సరే మిమ్మల్ని నేనేం చేస్తానంటూ ఉన్నారంటే తృప్తిపరుస్తానని దేవుడు అంటూ ఉన్నారు. అంతేకాకుండా మీకు బలాన్ని నేను ఇస్తాను
నడిపిస్తానని చెప్పి దేవుడు అంటూ ఉన్నారు. మీకు తోడుగా ఉండి నిత్యము మిమ్మల్ని ముందుకు నడిపిస్తానని దేవుడు అంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇతరులను ప్రేమించే ఆత్మీయత మనలో ఎప్పుడైతే ఉంటుందో అటువంటి జీవిత విధానము కలిగి ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఈ ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం పొందుకోగలమండి. ఏ ఆశీర్వాదం అంటే క్షామ కాలమున అంటే ఆశలు లేని పరిస్థితులలో ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని తృప్తిపరుస్తారు. ఆశ లేని పరిస్థితులలో దేవుడు మనల్ని తృప్తిపరచడమే కాకుండా దేవుడు మనకు బలాన్ని దయచేస్తారు. అటువంటి పరిస్థితులలో దేవుడు మనకు తోడుగా ఉండి నిత్యము మనల్ని ముందుకు నడిపిస్తారు. దేవుని వాక్యంలో ఆగరుని మనము చూస్తూ ఉంటాం. ఆగరు బెహర్షెబా అరణ్యంలో ఇస్మాయేలును పట్టుకొని, ఇస్మాయేలు అప్పటికి చిన్నవాడండి, ఇస్మాయేలును పట్టుకొని ఇటు అటు తిరుగుతూ ఉన్నారు. ఆ సమయానికి ఆ సందర్భానికి ఆగరు దగ్గర ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక నీళ్ల తిత్తు మాత్రమే ఉంది. ఎప్పుడైతే ఆ నీళ్ల తిత్తులో నీరు అయిపోయిందో క్షామకాలము వారికి ఎదురైందంటే భవిష్యత్తు మీద ఆశ లేని పరిస్థితి వారిలో ఉంది. ఎందుకంటే వారి దగ్గర ఏమీ లేదు, తన కుమారుడికి ఇవ్వడానికి కూడా ఆమె దగ్గర ఏమీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ సందర్భంలో ఆగరు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారంటే ఆ పిల్లవాని మరణము ఆమె చూడలేనని చెప్పి వెంటనే వానిని ఒక పొద కింద దాచిపెట్టినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఆ పొద కింద ఆ చిన్నవాణ్ణి ఆమె పడవేసిందంట. దూరం నుండి చూస్తూ ఉంది. భవిష్యత్తు మీద ఆశ లేని పరిస్థితి, ఇంకా ఏ దిక్కు లేని పరిస్థితి. అటువంటి సమయంలో దేవుని దూత ఆకాశము నుండి ఆగరును పిలిచి ఏమి అంటారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా నీ కుమారుడిని గొప్ప జనంగా నేను చేస్తానని మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆగరిలో భవిష్యత్తు మీద ఆశ లేని పరిస్థితి కలిగినప్పుడు ఆ వాగ్దానపు మాట ద్వారా మరలా ఆగరిలో ధైర్యాన్ని బలాన్ని దేవుడు నింపారండి. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆమెకు దేవుడు మరలా ఒక బావిని చూపించారు. ఆ బావిని చూపించడం ద్వారా నీళ్లు మరలా వారి త్రాగుట ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా వారు తృప్తి పరచబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని కొరకు నమ్మకంగా మనం ఉన్నట్లయితే క్షామకాలమున దేవుడు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టరండి. ఇంకొక సందర్భాన్ని మనం ఆలోచిస్తే గనుక యెజబెలు కాలంలో యెజబెలు ఏమి చేసేవారంటే ప్రవక్తలందరినీ దేవుని ప్రవక్తలందరినీ నిర్మూలన చేసేవారు. అటువంటి సందర్భంలో ప్రవక్తలలో ఎటువంటి పరిస్థితి అంటే ఏ దిక్కు లేని పరిస్థితి, ఏ సందర్భంలో వారికి ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితులలో వారు ఉన్నారు. అంటే ఒక క్షామకాలమున వారు ఉన్నారు. అటువంటి సందర్భంలో దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నారంటే ఓబద్యాను ఏర్పాటు చేసుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కాలంలో 100 మంది ప్రవక్తలను ఓబద్యా దాచిపెట్టి వారికి అన్నపానములు ఇచ్చి పోషించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అంటే ఆహారము ద్వారా దేవుడు వారిలో తృప్తిని కలుగు చేశారు. మీకు నేను తోడుగా ఉన్నానని చెప్పి దేవుడు అక్కడ వారిలో ధైర్యాన్ని కలుగు చేశారు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా బలాన్ని దేవుడు వారికి దయచేశారు. ఎవరిని దేవుడు అక్కడ ఏర్పాటు చేసుకున్నారంటే ఓబద్యాను దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ఇతరులను ప్రేమిస్తూ దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక ఈ ఆశీర్వాదాన్ని మన జీవితంలో దయచేస్తారండి. క్షామ కాలమున అంటే ఏ దిక్కు లేని పరిస్థితి, ఏ ఆశ లేని పరిస్థితులలో దేవుడు ఏమంటూ ఉన్నారంటే అటువంటి పరిస్థితులు మీకు ఎదురైనా సరే నేను మిమ్మల్ని తృప్తిపరుస్తానని దేవుడు అంటూ ఉన్నారు. అటువంటి పరిస్థితులు మీకు ఎదురైనా సరే నేను మీకు బలాన్ని దయచేస్తానని దేవుడు అంటూ ఉన్నారు. అటువంటి పరిస్థితులు మీకు ఎదురైనా సరే నేను మీకు తోడుగా ఉండి నిత్యము మిమ్మల్ని నడిపిస్తానని చెప్పి ఒక ధైర్యాన్ని వాగ్దానము ద్వారా మనకు దేవుడు ఇస్తూ ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థిస్తున్న మనము, ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న మనము ఇతరులను ప్రేమించే ఆత్మీయులనికి వద్దాం. ఇతరులను ప్రేమించినప్పుడు ఈ వాగ్దాన ఆశీర్వాదమును తప్పక మన జీవితంలో మనం పొందుకోగలం. దేవుడి పరిశుద్ధ వాగ్దానమును మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాగ్దానపు కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. అందరూ కండ్లు మూసుకుని తలలో ఉంచుకుని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమేశ్వరిపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామమునకే మహిమ ఘనత ప్రభావాన్ని చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ వాగ్దాన కార్యక్రమంలో మాతో పాటు తోడుగా ఉండి నడిపించిన దేవా మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినామేసా. మరి క్షామకాలంన మీరు మమ్మల్ని తృప్తిపరుస్తారని, మాకు బలాన్ని దయచేస్తారని, అంతేకాకుండా మీరు మాకు తోడుగా ఉంటారని, నిత్యము మమ్మల్ని నడిపిస్తారని ఈ వాగ్దానం ద్వారా మాట్లాడిన దేవా. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరూ ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు వారి ప్రార్థనలో నీ
నీ కొరకు నమ్మకముగా జీవిస్తూ ఇతరులను ప్రేమించే ఆత్మీయతలోనికి వచ్చుట ద్వారా ఈ వాగ్దాన ఆశీర్వాదంను వారి జీవితంలో వారు పొందుకోగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఎలాగైతే శ్యామకాలమున ఆగరును అంతేకాకుండా ఇస్మాయేలును మీరు తోడుగా ఉండి వారిని ముందుకు నడిపించారో దేవా, ఎలాగైతే శ్యామకాలమున 100 మంది ప్రవక్తల విషయంలో ఉపాధ్యాయాన్ని ఏర్పాటు చేసుకొని వారిని పోషించారో, ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాలు ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితాల వారు చూడగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఈ వాగ్దానమును విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినాన్ని వారు చేస్తున్న ప్రయాణాలలో పనులలో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకనంతా నాశనము కలుగునుగాక, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబంలోని దీవించునుగాక, ఆమేన్.